సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 40 రోజుల ప్రార్థనా దినాల్లో 2వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా ఎంతోమంది దేవుని బిడ్డలు ఇక్కడ ఈ పరిశుద్ధాలయంలో కూడుకున్నారు, సిలువ చెంతకు చేరినారు. సిలువను గురించిన మర్మములు, సిలువను గురించిన జ్ఞానము, సిలువను గురించిన శక్తి ధ్యానించడానికి మేము వచ్చి ఉన్నాము తండ్రి. నీ ప్రేమను మేము అర్థం చేసుకోవాలి ప్రభువా. నీ బలియాగాన్ని మేము కొనియాడాలి ప్రభువా. మా కొరకు ఇంత విలువైన నీ ప్రాణాన్ని ధారపోసినావు. పరిశుద్ధమైన రక్తం, నిష్కళంకమైన రక్తం, నిర్దోషమైన రక్తం నైనా, పవిత్రమైన నీ రక్తం మా కొరకు చిందించి పాపం నుండి నైనా, మరి అతిక్రమాల నుండి, చీకటి నుండి, అంధకారం నుండి మమ్మల్ని విమోచించుకున్నందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం తండ్రి. మరి దేవుని వాక్యం ఒక్కొక్కరి చెవులో పడుతూ ఉన్నప్పుడే వారి హృదయాలలో తండ్రి గొప్ప మార్పును తీసుకుని రమ్మని ప్రార్థిస్తున్నాను. మారు మనస్సు లేకుంటే ఫలితము లేదు నాయన. జీవితాలు మారిపోవాలని మేము ఎంతో కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. పాత స్థితిని తొలగించి నూతన స్వభావాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిన్ను రక్షకునిగా స్వీకరించినప్పుడే హృదయము మార్పిడి చెందుతుంది కనుక హృదయంలోకి రక్షకుని స్వీకరించడానికి మంచి మనసు, సిద్ధ మనసు నైనా రక్షణ లేని వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. విశ్వాసులైన వారికి అయినా సిలువను గురించిన వార్త ఎంతో శక్తిని, దినదిన జీవితానికి అద్భుతమైన మరి శక్తిని అనుగ్రహిస్తుంది కనుక నేను స్తుతిస్తున్నాను. మాకు నీ యొక్క అపారమైన ప్రేమను వివరించమని, శక్తిని దయచేయమని, చేరి ఉన్న బిడ్డలందరినీ దీవించమని ప్రభు. ఎవరైతే ఆపత్తుల్లో ఉన్నారో, విపత్తులో ఉన్నారో, బాధ, భీతి, భయంలో ఉన్నారో వారిని కనికరించి వారికి నీ ప్రేమను చాటించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని కాపాడుతూ మరి ఇంత గొప్ప కార్యానికి మనల్ని సిద్ధపాటు చేస్తూ ఈ పరిశుద్ధాలయంలో మనల్ని చేర్చుకొని సిలువను గురించిన వార్తను వినడానికి, ధ్యానించడానికి, తిరిగి మన ఆత్మీయ జీవితంలో శక్తిని పొందుకోవడానికి, మరి ఆధ్యాత్మికమైన నవీకరణ అంటే ఎ రెన్యూవల్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, మన జీవితాల్లో ఒక మెరుగు లేక ఒక తిరిగి నూతనత్వాన్ని పొందుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప తరుణం కొరకు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము నేను 6 నుండి 10 వచనాలు మీకు వివరించాలని ఆశపడుతున్నాను. బుక్ ఆఫ్ రోమన్స్ 5th చాప్టర్ 6 to 10. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ధ్యానిస్తూ మనం చదువుదాం. ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాం. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవుట అరుదు. మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమ వెల్లడి పరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా
ఉగ్రత నుండి రక్షింపబడదు. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించడం చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాం. యేసు ప్రభు యొక్క శిలువ బలియాగం ద్వారా మనము పొందుకున్న కొన్ని ఆశీర్వాదాలు ఇక్కడ రాయబడి ఉన్నది. ద మెనీ బ్లెస్సింగ్స్ వీ గెట్ త్రూ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ద క్రాస్. మరి మీరు ఈ 4 వచనాల్లో అద్భుతమైన దేవుని ప్రణాళిక బయలుపరచబడి ఉన్నది. పూర్వం మన స్థితి, యేసు ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత మార్పిడి, మరి ఇప్పుడున్న స్థితి, దానికి ఎంత వ్యత్యాసం. పూర్వము మనము పాపంలో ఉండినాము. రక్షకుడు మన కొరకు ఉదయించి మన పాపములను మనల్ని విడిపించి పరిశుద్ధులుగా మార్చినాడు. ఇక్కడ ఈ వాక్య భాగంలో మనము బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తిహీనులు ఎవరు? భక్తిహీనులు దేవుని కలగని వారు, దేవునికి దూరముగా ఉండేవారు భక్తిహీనులు. దేవుని జ్ఞానము లేనివారు భక్తిహీనులు. వారు బలవంతులుగా ఉండలేరు. దేవుని జ్ఞానమే ఒక వ్యక్తికి బలాన్ని చేకూరుస్తుంది. ఒక బలవంతుడు దేవుని కలిగినవాడు. కాబట్టి వీరు బలహీనులు, దేవుని లేనివారు బలహీనులు, భక్తిహీనులు. కానీ వీరిని బలవంతులుగా మార్చడానికి, భక్తులుగా మార్చడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చినాడు. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు. నీతిమంతుల కొరకే ఎవరు చనిపోరు. కానీ యేసు ప్రభువు మరి అనీతిమంతుల కొరకు తన ప్రాణము పెట్టడానికి వచ్చినాడు. ఇందువలన దేవుని ప్రేమ మన ఎడల వెల్లడిపరుచున్నాడు. దేవుని ప్రేమ, దిస్ ఇస్ నథింగ్ బట్ ద లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ అస్. మన ఎడల దేవుని ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుస్తున్నాడు. ఏలాగూ వెల్లడిపరుస్తున్నాడు అని అంటే, మనం పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. అంటే క్రైస్ట్ డైడ్ ఫర్ అస్ వైల్ వీ వేర్ యెట్ సిన్నర్స్. పాపుల కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడని, పాపుల కొరకు రక్షకునిగా ఈ లోకానికి రావడం అది నమ్మదగిందని, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదని పౌలు చెప్తున్నాడు తన పత్రికలో. యేసు ప్రభువు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నేను పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాను, నేను నీతిమంతుల కొరకు రాలేదు. రోగికి వైద్యుడు ఎలాగ అవసరమో అలాగే పాపికి రక్షకుడు అవసరమై ఉన్నాడని జవాబిచ్చినాడు. ఒక మంచివాని కొరకే మనం ప్రాణము పెట్టే వ్యక్తులను ఈ లోకంలో చూడం. కానీ పాపుల కొరకు యేసు ప్రభు తన ప్రాణము అర్పించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి ఆయన రక్తం వలన పాపి నీతిమంతుడుగా తీర్చబడుతున్నాడు. దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పింపబడుతున్నాడు. పాపికి తప్పకుండా శిక్ష ఉంది. పాపం వలన వచ్చు జీతము మరణమై ఉన్నది. పాపము వలన మేలేది జరగదు. పాపం వలన కీడు జరుగుతుంది. పాపం వలన నాశనము, శాపము, శిక్ష, నరకం, దేవుని నుండి వేరైపోవడం, అది గొప్ప శిక్ష. పాపం వలన పరిశుద్ధుడైన దేవునికి పాపికి సంబంధం లేకుండా ఆ సంబంధం తెగిపోతుంది. అది పెద్ద పనిష్మెంట్ అది. అయితే యేసు ప్రభు ఈ లోకానికి తెగిపోయిన ఆ బాంధవ్యాన్ని, పాపిని దేవునితో కలపడానికి వచ్చినాడు. ఒకసారి హల్లెలూయా గట్టిగా చెప్తామా? పడిపోయిన పాపిని నిలబెట్టి పరిశుద్ధిగా మార్చి దేవునితో కలపడం అంత సునాయాసమైన కార్యము కాదు. తన ప్రాణం పెట్టవలసి వచ్చింది. హీ హ్యాస్ టు షెడ్ హిస్ ప్రెషియస్ బ్లడ్ ఫర్ దట్. దేవుని ఉగ్రతకు గురిగాకుండా పాపిని తప్పిస్తున్నాడు రక్షకుడైన ప్రభువు. మరి ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. రక్షణ
జీవము, నిత్య జీవము, సమాధానము, సంతోషము, దేవునితో సమాధానము, ఇవన్నీ కూడా ఎంత అద్భుతమైన పదాలంటే ఒక్కొక్క పదం గంట సేపు మన వాక్యం ధ్యానించవచ్చు. అంటే దీస్ ఆర్ ద బ్లెస్సింగ్స్ దట్ కేమ్ అప్ ఫ్రమ్ ద క్రూసిఫిక్షన్. యేసు ప్రభు తన ప్రాణము అర్పించడం చేత మనకు, నాకు, మీకు అందరికీ కలిగిన దీవెనలు. యేసు ప్రభువును ఎరగనప్పుడు మనము దేవునికి శత్రువులం. వీఆర్ కాల్డ్ ద ఎనిమీస్ ఆఫ్ గాడ్. దేవునికి మిత్రులుగా మార్చడానికి యేసు ప్రభు లోకానికి రక్షకుడుగా రావాల్సి వచ్చింది. మనం దేవునికి శత్రువులుగా ఎప్పుడు మారుతాము అంటే యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, గుర్తు చేస్తాను. వెన్ డు వి బికమ్ ఎనిమీస్ ఆఫ్ గాడ్? ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు బికమ్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. దేవునితో సన్నిహిత బంధము కావాలని విశ్వాసులు కోరుకోవాలి. కానీ దేవునికి విరోధమైన కార్యాలు చేసినప్పుడు దేవునికి మనం శత్రువులం అయిపోతాం. అంటే మన పూర్వస్థితి రక్షణ పొందకముందు మనం దేవునికి శత్రువులం. దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ఏది చేయకుండా దేవునికి దూరమైపోయినాం. దూరమైన మనల్ని మరి తండ్రి అయిన దేవుని ప్రేమ చేత దూరస్థులమైన మనల్ని దేవునికి సమీపస్తులుగా చేసింది క్రీస్తు శిలువ బలియాగం. చప్పట్లతో దేవుని స్తుతించాం. వి బికేమ్ సో క్లోజ్ టు గాడ్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ సాక్రిఫైస్ దట్ ఈస్ షోన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. శిలువలో చూపిన గొప్ప ప్రేమ ద్వారా మనము దేవునికి సన్నిహితులమైపోయినాం. లేకుంటే ఈ లోకపు నటనల్లో, ఈ నేత్రాశ, ఈ జీవపు డంబం, ఈ శరీరీచ్ఛ, ఈ మరి వీటిలో మనము కొట్టుకొని పోయేవారు, దేవునికి బహుదూరంగా వెళ్ళిపోయేవారు. కానీ ఇవన్నీ వదిలిపెట్టి మనం దేవుని ప్రేమిస్తున్నాం, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం, మరి దేవుడితో బంధం కలిగి ఉన్నాం, దేవుడు చెప్పిన మాట మనం వింటున్నాం, మన మాట దేవుడు వింటున్నాడు అంటే అన్యోన్య సహవాసం దేవునితో, దేవుని బిడ్డలతో కలిగి ఉన్నామంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ ఫర్ ఎ బిలీవర్. హల్లెలూయా. దేవుడు మరి విశ్వాసికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం. దేవునితో బంధం అది నిలువు కొయ్య, అడ్డు కొయ్య ఏంటంటే తోటి విశ్వాసులతో నీకు బంధం. ఇది సంపూర్ణమైన సంతోషానికి మార్గమై ఉన్నది. యాకోబు 4:4 ఒక మాట ఉంది. మీరు అడిగిన ఒక మాట చదువుదాం. జేమ్స్ 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఏమని సంబోధన? వ్యభిచారులారా, ఈ అడల్టరర్స్ అంటే మీరు లోకాన్ని ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమించడం లేదు. మీలో లోక ప్రేమ, లోక ఇచ్చలు నిండి ఉన్నాయి. దేవుని పట్ల మీకు ప్రేమ లేదు. కొందరు రెండు చేయాలనుకుంటారు, ఇటు లోకం అటు దేవుడని. అది కుదురుతుందా అని నేను ఎప్పుడు అనుకుంటాను. ఎవరు ఇద్దరు యజమానులకు దాసులు కాలేరు. అటు లోకం ఇటు దేవుడు, అది జరగని పని. దేవుణ్ణే గురిగా బ్రతకాలి, పెట్టుకొని బ్రతకాలి. దేవుడు మన సమస్తమై ఉండాలి. అయితే ఇక్కడ వ్యభిచారులారా అలా సంబోధిస్తున్నాడు యాకోబు, ఆత్మతో నింపబడిన వారు. ఈ అడల్టరర్స్, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. హూ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ గాడ్? ఎవడు దేవునికి శత్రువు అంటే లోకమును ప్రేమించేవాడు, లోక స్నేహాలు కోరేవాడు, దేవుని మాటను విననొల్లక లోకం వైపు ఆకర్షితుడైన వాడు దేవునికి దూరస్తుడైపోతాడు, దేవునికి శత్రువు అయిపోతాడు. మరి అందుకే ఈ లోకం దాని ఆశలు గతించిపోతుందంట. దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని స్తోత్రం. అయితే ఎవరు శత్రువులు అనడానికి నేను యాకోబు 4:4 మీకు వివరించినాను. తిరిగి రోమా 5 మరి 10వ వచనం చూడండి. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదు. రక్షణ పొందుకున్నాము. శత్రువులమైన మనం, దేవునికి దూరస్తులమైన మనం యేసుక్రీస్తు మరణం ద్వారా, తండ్రి అయిన దేవుని కుమారుని యొక్క మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడి ఉన్నాం. పీస్ విత్ గాడ్,
పలకండి అన్నమాట. దేవునితో సమాధానము. దేవునికి మిత్రం అయిపోయినావు. యు బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. యు ఆర్ నాట్ ఎన్ ఎనిమీ ఆఫ్ గాడ్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని ప్రేమించి దేవునికి స్నేహితుడాయను అనే వాక్యంలో ఉంది. అబ్రహాం ఇస్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మోసెస్ వాజ్ కాల్డ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినాడు. ముఖాముఖిగా మాట్లాడేంత మరి చనువు దేవుని మాట విన్నవారికి లభిస్తుంది. ముఖాముఖిగా దేవునితో మాట్లాడినాడు. పరిశుద్ధులకే మరి అలాంటి అవకాశం లభిస్తుంది. దేవునితో అంత గొప్ప బంధం. మరి అలాంటి బంధాన్ని ఏర్పరచడానికి, శిక్ష నుండి పాపిని విడిపించడానికి, బలహీనత నుండి విడిపించడానికి, భక్తిహీనత నుండి విడిపించడానికి, పాపం నుండి విడిపించడానికి, శత్రుత్వం నుండి విడిపించడానికి మరి యేసుక్రీస్తు తన ప్రాణము బలిదానముగా శిలువ మీద అర్పించినాడు. ఆయన జీవిస్తున్నాడు. మనం శిలువ మరణాన్ని ధ్యానించినప్పుడల్లా పునరుద్ధాన మహిమను కూడా ధ్యానించాలి. దేవుని స్తోత్రం. ఆయన మరణమైపోయినాడని ధ్యానిస్తున్నాం. ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన బలియాగం ఎంత గొప్పది, ఆయన చూపిన ప్రేమ ఎంత గొప్పది అని ధ్యానిస్తున్నాం. దానితో పాటు మరణాన్ని గెలిచిన ప్రభు నాలో నీలో ఉన్నాడనే సంగతి మరవకూడదు. ఆయన మనల్ని జీవింపజేస్తున్నాడు. జీవింపజేసే ఆత్మను మనకు అనుగ్రహించినాడు. ఈరోజు మనమందరం బ్రతుకుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, ఆత్మపూర్ణమై ఉన్నామంటే సిలువనే మార్గం మనకు. హల్లెలూయా. జరిగిపోయిన సిలువ కార్యం మళ్ళీ ఏంటి మీరు ధ్యానిస్తున్నారంటే పునరుద్ధానము. మరి సిలువ లేక జరగలేదు కదా, సిలువ అయిన తర్వాతనే పునరుద్ధానం. ఆయన జీవము మనకిచ్చినాడు. మనకేమనుగ్రహించినాడు? జీవాన్ని ఇచ్చినాడు. ఆయన జీవిస్తున్నాడు కనుక మనం కూడా జీవిస్తున్నాం. వి లివ్ బికాజ్ హీ లివ్స్. అంటే అంత శక్తిగల ప్రభువును మనము ఆశ్రయించడానికి వేకోనే లేచి సిద్ధపాటుతో పరిశుద్ధాలయంకి వచ్చినాము. దేవుని పరిశుద్ధమైన మాటలు వినడానికి, మన జీవితాలు సరిచేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశం. హల్లెలూయా చెప్దామా? అయితే శత్రులమై ఉండగా దేవుడు తన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధాన పడుటకు, దేవుని జీవము మనము కలిగి ఉండటకు రక్షణ మార్గంలోకి మనల్ని దేవుడు పిలిచినాడు. అంతేకాదు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. మన అతిశయం అంతా దేవుడే. క్రీస్తు యేసు సిలువ తప్ప మరి ఎట్టి అతిశయమైన నాకు దూరమగును గాక. ఎవరన్నారు ఈ మాట? అపోస్తలుడైన పౌలు అన్నాడు. గలతీ పత్రిక 6:14 నాకు ఈ లోకము మరి ఇచ్చే అతిశయం కాదు. ఐ గ్లోరీ ఓన్లీ ఇన్ ద క్రాస్. నేను యేసు ప్రభు సిలువ యందే నేను అతిశయిస్తున్నాను. మరి ఎట్టి అతిశయం కూడా నాకు అవసరం లేదు, మరి ఎట్టి జ్ఞానం కూడా నాకు అవసరం లేదని కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు. ఐ డు నాట్ వాంట్ ఎనీ వరల్డ్లీ విజ్డమ్. ఈ లోకరీతిగా ఉన్న జ్ఞానము నాకు అవసరం లేదు. క్రీస్తే నా జ్ఞానం, క్రీస్తే నా నీతి, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా విమోచనం. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఎంత అద్భుతమైన అనుభవం ఉంటే అలాంటి ముత్యాలు లాంటి మాటలు రాలుతాయి కదా భక్తుని నోటి నుండి. అంటున్నాడు, నేను ఇప్పుడు సమాధాన స్థితి పొందినాను. ఈ రోమాపత్రిక కూడా పౌలే రాసినాడు కదా. ఆయన మరి చెడు మార్గంలో ఉన్నప్పుడు ఆయనకు సమాధానం లేకుండేది. పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, సంఘమును పాడు చేసిన వ్యక్తి. అప్పుడు సౌలుకు సమాధానం ఉండిందా? మీరేమంటారు? సమాధానం ఉండిందా? దేవునికి విరోధమైన కార్యాలు చేసే వారికి సమాధానం నష్టపడింది. ద గ్రేటెస్ట్ లాస్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ వెన్ హీ గెట్స్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ గాడ్, గాడ్స్ లవ్. దూరమైపోయినాడు. దేవునికి దూరం అయితే నీ మొట్టమొదట కోల్పోయేది నీ సమాధానం, నీ సంతోషం. దేవునికి దగ్గరైనప్పుడు నీ మొట్టమొదటి దీవెన సంతోషం, సమాధానం. అందుకే ఇప్పుడు సమాధాన స్థితి మనం పొందుకొని ఉన్నాం. ఈ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మరి 8 నుండి 6 నుండి మీరు చదువుతున్నప్పుడు 10 వచనాలు, 4 వచనాలు చదవండి, ధ్యానించండి. చక్కని ఆత్మీయ అనుభూతి మీకు తప్పకుండా కలుగుతుంది. అంటే ఇది దేవుని ప్రేమకు ఒక గొప్ప నిదర్శనమై ఉన్నది.
ద గ్రేటెస్ట్ టెస్టమెంట్ టు గాడ్స్ లవ్. దేవుని కృపను మరియు క్రీస్తు ద్వారా మనకు లభించే రక్షణను వివరించే ఈ 4 వచనాలు. హౌ గ్రేట్ ద సాల్వేషన్ గాడ్ ద ఫాదర్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ హిస్ చిల్డ్రన్ త్రూ ద క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్. జీసస్ పెయిడ్ ఎ గ్రేట్ ప్రైస్. అందుకే నేను చెప్తాను, రక్షణ ఉచితమైంది కాదు, రక్షణ అంత సునాయాసంగా దొరికేది కాదు. మనం అది పొందుకుంటున్నాం ఉచితంగా, కానీ దాని కొరకు యేసు ప్రభు సిలువలో ఒక మూల్యము చెల్లించినాడు. హీ పెయిడ్ ఏ ప్రైస్. మనం పెద్ద పెద్ద మాల్స్ పోయినా, ఎక్కడ ఏదన్నా విక్రయం కొనుక్కోవాలని వెళ్తే దానికి ఒక ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా, దాని మీద ఒక ప్రైస్ ఉంటుంది, దానికి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. మన ప్రైస్ ట్యాగ్ ఏంటి విశ్వాసికి అంటే మీరేమంటారు? వాట్ ఈజ్ యువర్ ప్రైస్ ట్యాగ్? ద బ్లడ్ ఆఫ్ జీసస్. చెప్పాలి, యేసు రక్తం అని చెప్పాలి. పలకండి, యేసు రక్తం. నేను విలువలేని మనిషిని కాను, నువ్వు విలువలేని దానివి కావు, విలువలేని వ్యక్తివి కావు. నీ కొరకు యేసు ప్రభు సిలువలో ఒక వెల చెల్లించినాడు. అందుకే క్రీస్తు రక్తం ద్వారా సంపాదింపబడిన సంఘము అని అంటాడు. అంటే ద కాస్ట్ ప్రైజ్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఈ పెయిడ్ ఏ ప్రైజ్. అంత విలువలేని వారంగా ప్రార్థనలో చాలామంది అంటారు దుమ్మును ధూళిని మట్టిని అంటారు, కానీ నేనంటాను అలాగ అనకూడదు. రక్షింపబడిన వారు ఒక మూల్యము చెల్లించినాడు. వీఆర్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ప్రాణం పెట్టినాడు మన కొరకు. మనం దేని కొరకన్నా ఎక్కువ విలువ చెల్లిస్తే చాలా భద్రంగా కాపాడుకుంటాం. మీరు బంగారం అటు ఇటు పడేసి వస్తారా? ఇక్కడికి వచ్చినప్పుడు మీరు అల్మారాలో పెడతారు, ఇన్నర్ లాకెట్ దాంట్లో పెడతారు, తాళం వేస్తారు. ఆ తాళం మీద కావాలంటే వేలాడతారు. అసలు వేసినా లేదని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆలోచిస్తారు. బికాజ్ ఇట్ ఇస్ వెరీ ప్రెషియస్. ఈ దినాల్లో ఇంకా ప్రెషియస్. విన్నాను 1,60,000 అంట తులాని కదా. అంత విలువైంది మనం పడేసుకోం కదా. అంతకంటే విలువైన వారం మనం క్రీస్తులో. దేవునికి స్తోత్రం. ఆయన మనల్ని భద్రంగా కాపాడగలడండి. హీ నోస్ హౌ టు ప్రిజర్వ్ అస్. మనం ఊరికే భయపడుతుంటాం. ఆయన రక్తపు కంచె విశ్వసించిన ప్రతి వారి చుట్టూన్నదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఒక మానవునికే తెలుసు విలువైన కార్యాలు ఎలాగ భద్రం చేసుకోవాలి. ఆ ప్రభు విలువ పెట్టి కొనబడిన వారు మీరంటారు. మీరంతా సాధారణమైన వ్యక్తులు గారు. మీరు రాజులైన యాజకులు, ఏర్పరచబడిన వంశం, విలువైన దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అంటే ఎంత అద్భుతం అండి ఈ ప్రణాళిక. ఇది ధ్యానిస్తున్న కొలది నీకు ఎంత శక్తి, ఎంత బలము నీకు లభిస్తుంది. అందుకే మనము పాపులమై ఉన్నప్పుడు, మనము బలహీనమై ఉన్నప్పుడు, దేవునికి శత్రులుగా ఉన్నప్పుడు క్రీస్తు మన కోసం ప్రాణం పెట్టినాడు. ఇది దేవుని ప్రేమకు గొప్ప నిదర్శనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. క్రీస్తు మరణం ద్వారా మనము దేవునితో సమాధాన పడినాం మరియు రక్షణ అనే భాగ్యాన్ని పొందుకున్నాం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? క్రీస్తుతో సమాధాన పడడం, రక్షణను పొందుకోవడం. ఈ లోకంలో విలువైన వారెవరు అంటే నేనంటాను, చాలా డబ్బున్న వారు విలువైన వారు, ఏదో సాధించిన వారు విలువైన వారు. ఒక పేద విశ్వాసి రక్షణ అనుభవం కలిగి ఉంటే వారికంటే విలువైన వారు ఈ లోకంలో లేరని నేను అంటున్నాను. దేవుని స్తోత్రం. దే ఆర్ సో ప్రెషియస్. దే ఆర్ లీడింగ్ హోలీ లైఫ్స్. దే హ్యావ్ బాండ్ విత్ గాడ్. దే డూ వాట్ ఈజ్ రైట్. మనస్సాక్షి, దేవుడిచ్చిన మనస్సాక్షిలో కల్మషం లేకుండా బ్రతుకుతున్నారంటే వారి ధన్యులు. ధన్యులు వారు ఈ లోకంలో ప్రభువును కలిగిన వారు, రక్షణ మరి అనుభవించిన వారే ధన్యులు, భాగ్యవంతులని చెప్పవచ్చు. క్రీస్తు మరణం ద్వారానే మనం దేవునితో సమాధాన స్థితి పొందుకున్నాం. మరి భక్తిహీనులం, బలహీనులం క్రీస్తు మరణం ద్వారా బలవంతులం అయిపోయినాం. పౌలు భక్తుడు అంటాడు ఎఫెసీ 6:10 తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు క్రీస్తులో ఎలాగుండాలంట? బలవంతులుగా ఉండాలి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి పాపంలో జీవిస్తున్న మనందరి కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని, ఇది దేవుని ప్రణాళికని, దేవుని ప్రేమకు గొప్ప నిదర్శనమని మరి ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక వాక్యం
చదివి నా మాటలు ముగిస్తాను. 1 పేతురు 3:18 1 Peter 3:18 ఏలైనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడాను. అంటే మీరు ఇది ధ్యానించండి. 1 Peter 3:18 అంటే అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన క్రీస్తు ఆయన తన ప్రాణము అర్పించినాడు. ఎందుకు కారణం ఏంటి అంటే స్పష్టంగా ఉంది. ఏలైనగా, నాతో చదవండి, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఇది అందరూ రక్షణ పొందిన వారందరి జీవితంలో అనుభవం ఉన్నది. ఇది ఎక్కడో పడి ఉన్నాం పాపకూపంలో, అక్కడ నుండి మనము మరి దేవుని ప్రేమను అనుభవిస్తూ రక్షణను సంపాదించుకొని ప్రభు మనకు ఇచ్చిన ఈ సమాధాన స్థితి దేవునితో పొందుకొని ఇలాంటి సంతోషము సమాధానం అనుభవిస్తున్నాం. పరిశుద్ధమైన జనములో చేర్చబడినాం, నిత్య జీవానికి వారసులమైనామంటే మనల్ని మరి దేవుని యొద్దకు తెచ్చుటకు. ఆ మాట అండర్లైన్ చేసుకున్నాను నేను ఎప్పుడు ధ్యానిస్తాను. దేవుని యొద్దకు తెచ్చుటకే. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద మెయిన్ రీజన్ వై జీసస్ వాస్ క్రూసిఫైడ్ ఆన్ ద క్రాస్. ఎందుకొరకు చెప్పండి? దేవుని యొద్దకు ఎక్కడో బడి ఉన్నాం అనమాట. మనం అందరినీ యేసు ప్రభు తన మరణం ద్వారా దేవుని ప్రేమ చేత దేవునికి విధేయత చూపినాడట యేసుప్రభు. ఎంత విధేయత యేసుప్రభు చూపినాడంటే మరణం పొందినంత విధేయత చూపినాడని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. ఎందుకు ఇదంతా జరిగిందంటే పాపులమైన మనం, బలహీనమైన మనం, శత్రువులమైన మనం, దూరస్థులమైన మనం ఎక్కడికి దేవడ్డాం? దేవుని యొద్దకు తెచ్చుటకు. హల్లెలూయా. దేవుని యొద్దకు తెచ్చుటకే అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో ఏమైనాడు? చంపబడినాడు. ఆత్మ విషయంలో బ్రతికి 3వ రోజు ఆయన మరణాన్ని గెలిచినాడు. యావత్ ప్రపంచ చరిత్రలో మరణించి లేచిన వారు ఎవరున్నారు? ప్రభు తప్ప. నేను కూడా యెరూషలేం పోయి ఖాళీ సమాధి చూసినాను, నేను అయ్యగారు. ద ఎంప్టీ టూమ్. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఖాళీ సమాధి లేదు ఇక్కడ. చాలామంది గొప్పవారు మరణించినప్పుడు వీరు లేస్తారులే అని సమాధి దగ్గర కావలి కాసుకొని ఉన్నారంట. గొప్ప వ్యక్తి కదా, యేసు ప్రభు లేచినట్టు 3వ రోజు లేస్తాడని. ఎవరు లేవలేదు అలా. మరణాన్ని గెలిచిన ఒకే ఒక ప్రభు యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన మన కొరకు శ్రమపడి తన విలువగల రక్తాన్ని మన కొరకు చిందించి అమూల్యమైన తన ప్రాణాన్ని ధారపోసినాడు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ఇందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ఎందుకు ఇంతగా మమ్మల్ని ప్రేమించినావో ప్రభువా, అది తెలుసుకోవడానికి ఉన్న క్రీస్తు జ్ఞానము మాలో ఎప్పుడు కూడా పనిచేయాలని మేము కోరుతున్నాము. ఎంత గొప్ప ప్రణాళిక నీ అందున్న వారికి నీవు అనుగ్రహించినావు ప్రభువా. ఈ సమయంలో తండ్రి రక్షణ లేని వారి కొరకు నీ దీన దాసురాలు ప్రార్థన చేస్తున్నా. ఒక పాపంలో మరణించడం నీ చిత్తం కాదు నాయన. మారు మనసు పొంది ఇంత గొప్ప ప్రభువు వైపు తిరిగితే ఎంత లాభకరం ఇది, ఎంత దీవెనకరము, ఎంత ఆశీర్వాదకరము. ఈ లోకములో మరి ఒక పాపికి ఇవ్వడానికి ఏది లేదు నాయన.
లోకంలో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, పరిశుద్ధత లేదు. నాయనా, ఏది ఉంది లోకంలో? నాయనా, నీ వద్ద మాకు సమస్తం లభిస్తుంది. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు, నిన్ను కొనియాడి కీర్తించడానికి, నిన్ను అనుకరించడానికి, నీ మాట వినడానికి, నిన్ను వెంబడించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యత కొరకు వందనాలు చెల్లిస్తుంది. నీ సన్నిధితో మమ్మల్ని నింపండి. నువ్వు మా మధ్యలో ఉన్నావు తండ్రి. సంఘములో సంచరించే గొప్ప ప్రభువు మామూలు ఉన్నాడు. నాయనా, నీకు స్తోత్రం. ప్రతి ఒక్కరిని తట్టి తాకి బలపరిచి స్థిరపరచమని, రక్షణ ఆనందము దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571.
అందరికీ ఆహ్వానము.